హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఫ్లైట్లో ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? చెప్తా ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేసాం, ఏంటి అనేది మొత్తం పూర్తి వీడియోలో వస్తుంది చూడండి. ఈ ఎయిర్పోర్ట్ ఎక్కడదో కాదు, మన గన్నవరం ఉంది కదా, విజయవాడ నియర్ బై విజయవాడలో ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ అనమాట. ఇప్పుడు దాన్ని విజయవాడ విమానాశ్రయం అని కూడా అంటున్నారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఆ ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ అనమాట. మేము ఎప్పుడో చిన్నప్పుడు అనుకుంటున్నాం ఫ్లైట్ ఎక్కాలి అసలు ఎలా ఉంటుంది ఫ్లైట్ ఎక్కితే. ఎక్సైట్మెంట్తో ఇదైపోయాం. మెంబర్స్ కూడా వీడియో కాల్లో మాట్లాడుతూనే ఉన్నారు. ఫ్లైట్లో ఎక్కినంతసేపు ఫ్లైట్ పైకి ఎగిరేంత వరకు మాట్లాడుతూనే ఉన్నారు. మాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది లోపల కూర్చుంటే. అసలు ఫ్లైట్ పైకి ఎలా ఎగురుతుంది, మేము అసలు బతుకుతామా, ముందు ఫ్లైట్లో జాగ్రత్తగా వెళ్తామా అసలు లేదా అని చెప్పి ఎన్నెన్నో ఆలోచనలన్నీ వచ్చేస్తాయి మాకు. ఫ్లైట్ ఎలా అయితే రన్వే మీదకి వచ్చేసింది. ఇక్కడండి ఇక ఇంజిన్స్ అన్నీ ఫుల్ స్పీడ్ అని పెట్టేసి స్టార్ట్ చేసాడు. చాలా అంటే చాలా భయం వేసేస్తుంది మాకు. చూస్తేనేమో ఫ్లైట్ చిన్నగా ఉంది, అసలు గాలిలోకి ఎలా ఎగిరిద్ది అది మేము అనుకున్న ప్లేస్కి రీచ్ అవుతామా లేదా అనేది. యాక్చువల్గా మీ ఫ్లైట్లో వెళ్తుంది ఏంటంటే గన్నవరం టు హైదరాబాద్ వరకు అసలు తీసుకెళ్తారా, అసలు మేము బతుకుతామా చస్తామా అన్న దీనిలోనే ఎంతసేపు మాకు ఆలోచనలు వచ్చేస్తాయి. రన్వే మీదకి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఒక నిమిషం అలా ఆపి ఫ్లైట్ అక్కడి ఫుల్ స్పీడ్ తీసుకెళ్ళిపోయి బాగా వెళ్ళిపోయిన తర్వాత పైకి బాగా గాల్లో ఎగిరేటప్పుడు అసలు పక్కనున్న మా ఫ్రెండ్స్ అయితే అరుపులు కేకలు. అసలు మేము ఫస్ట్ టైం మా ఫ్లైట్లో వెళ్తాం. అసలు చేతులు పిసికేసుకుని టెన్షన్, కాళ్ళు చేతులు చెమటలు పట్టేసి ఒక పక్కనేమో ఫ్యామిలీతో వీడియో కాల్ మాట్లాడుతున్నా. అసలు ఫ్లైట్ ఏమో ఫస్ట్ టైం ఎక్కాం. ఆ ఫీలింగ్సే చాలా వేరు. ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం, ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు. అసలు మేము అనుభవించిన అనుభూతి మామూలుగా అనమాట. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినందుకు అసలు ఇది యాక్చువల్గా గన్నవరం నుండి హైదరాబాద్ టు గోవా మేము వెళ్తుంది. ఫ్రెండ్స్ అందరం సడన్గా అనుకొని బయలుదేరదాం అనుకున్నాం. ఈరోజు ఫ్లైట్ చూసాం, ఎలా రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా బుక్ చేసుకున్నాం ఫ్లైట్. మనిషికి వచ్చేసి దగ్గర 7,000 అలా ఒక్కొక్కడికి పడింది టికెట్. గన్నవరం టు హైదరాబాద్ టు గోవా. సరే, అసలు విషయానికి వచ్చేస్తే మన ఫ్లైట్ ఇప్పుడు రన్వే మీదకి వచ్చేసింది. పైలట్స్ చాలా స్పీడ్గా ఫాస్ట్ పెంచేసాడు అనమాట. ఫ్లైట్ ఇప్పుడు ఎగరడానికి రెడీ చేస్తున్నారు వాళ్ళందరూ. ఇంజన్స్ అన్నీ ఆన్ అయిపోయింది. ఇవ్వండి, అంత ఫాస్ట్ అంటే మినిమం నేను అనుకుంటాం ఏంటంటే 300 to 400 kilometers స్పీడ్ మీద వెళ్తుంది ఫ్లైట్. అలా వెళ్తేనే ఆ స్పీడ్ అందుకొని అది పైకి గాల్లో ఎగరడానికి అవకాశం ఉంది. అసలు స్పీడ్ వెళ్తుంటే అసలు ఫ్లైట్ మొత్తం షేక్ అయిపోతా అసలు మనుషులందరూ అసలు ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మన ఫ్లైట్ ఇంకా స్పీడ్ బాగా అనమాట, ఫుల్ స్పీడ్ అందుకుంటుంది. ఇందాక నుండి స్పీడ్ అంటున్నాం కదా, అస్సలు స్పీడ్ ఇప్పుడు అనమాట. ఇప్పుడు అసలు ఫుల్ స్పీడ్ 1 minute లోపలే జస్ట్ అలా ఫ్లైట్ ఫుల్ స్పీడ్ అందుకొని ఒక 300 to 400 ఇందాక చెప్పినట్టుగా 300 to 400 kilometers స్పీడ్ మీద జస్ట్ ఒక సెకండ్ 2 సెకండ్లు అలా ఆపి ఫ్లైట్ మొత్తం ఒకసారి చెక్ చేసుకుని ఫ్లైట్ ఇక టేకాఫ్ అవుతుందని చెప్పి ఇక చెప్తారు. అక్కడిని ఇక వెంటనే ఇంజన్స్ ఆన్ అయిపోయి ఫుల్ స్పీడ్తో ఇక ఫ్లైట్ గాల్లోకి ఎగిరిపోతుంది. అసలు ఆ ఎక్సైట్మెంట్ ఒక ఫ్రెండ్స్ ఆ రోజు మేము అనిపించింది అసలు మామూలుగా లేదు. నేను మళ్ళీ రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నాను, అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం మేము. అందుకే ఇన్నిసార్లు సోదిలా ఉన్నా సరే ఇన్నిసార్లు చెప్తుంది అదే. ఇదిగోండి ఫ్రెండ్స్, స్పీడ్ అయ్యింది, బాగా స్పీడ్ వచ్చేసింది ఫ్లైట్. చూడండి, గాల్లోకి ఎగిరిపోతున్నాం. అసలు ఒక 2 నిమిషాలు గుండె అసలు పని చేయలే, మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట గాల్లోకి ఎగురుతుంటే. అంటే మామూలుగా సినిమాల్లో అట్లా చూస్తాం, చిన్న చీమల్లో కనిపిస్తుంటారని చెప్తూ ఉంటారు కదా, అదనమాట. అలా ఇది ఇదంతా లోపల అనమాట ఫ్లైట్. ఎలా ఉంది సిట్టింగ్ కెపాసిటీ, సిట్టింగ్ మాత్రం చాలా యూగా అనిపించింది మాకు. కంఫర్ట్గా ఏమనిపించలేదు.
ఈ సైడ్ రెక్కలు ఉంటాయి కదా, ఆ రెక్కలు చూడండి అవి ఎలా మౌంట్ చేస్తున్నాయో, అటు ఇటు ఈ కిందకి పైకి అవుతున్నాయి. ఆ చిన్న చిన్న మధ్యలో గ్యాప్స్ వచ్చినాయి కదా, అది అంటే ఫ్లైట్ పైకి వెళ్ళాలా, కిందకి రావాలి, లేకపోతే అటు తిరగాలి, ఇటు తిరగాలి అనేది మొత్తం ఆపరేట్ అవుతుంది. చూడండి కిందకి వచ్చినాయి అలా అనమాట. ఈ ఆపరేట్ చేస్తూ ఉంటే ఫ్లైట్ మనకి ఎట్లా ఉన్నట్టు మూవ్ అవుతుంది. అది కూడా మేము విండో సీట్ పక్కన కూర్చున్నాం కాబట్టి మాకు అది ఎంత క్లియర్ వ్యూలో కనపడింది. అసలు కింద చూడండి అంతా ఆ పొలాలు కానీ ఆ స్థలాలు కానీ అసలు ఎంత చిన్నగా అంటే మనకి చాలా కనీసం ఒక 12,000 to 13,000 ఫీట్ హైట్లో అనమాట ఫ్లైట్. మినిమం స్పీడ్ అంటది, అంటే వేరే ఫ్లైట్లు ఏం అవ్వకుండా. కింద చూడండి అదంతా ఒక ఏదో నది, అది ఏదో ఎగ్జాక్ట్గా తెలియదు. ఆ నది ఏంటో చూడటానికి అలా పైనుండి చూస్తే చాలా భయంకరంగా అనిపిస్తుంది అనమాట. అంటే చాలా భయం వేస్తుంది ఫస్ట్, అసలు వెళ్ళిపోయి ఎక్కడైనా పడిపోతేమో అనంత ఇది వచ్చేస్తుంది. ఇదంతా ఏంటంటే ఈ వీడియోలో మటుకి ఫ్లైట్ ఎక్కడం, ఫ్లైట్ గాల్లో ఎగరడం, ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం ఇంతవరకే అనమాట. మిగతా మేము గోవాకి వెళ్ళి ఏమేం చేసాం, గోవా ఫ్లైట్ ఎలా ఉంటుంది ఏంటనేది అది కూడా నేను మీకు చూపిస్తాను. మళ్ళీ రిటర్న్ బ్యాక్ మేము గోవా నుండి హైదరాబాద్ టు గన్నవరం వచ్చేసాం. ఓకే.